హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. ఈరోజు మీ ముందుకి స్విఫ్ట్ VXI 2020 ఇయర్ ఎండింగ్ 2021 3వ నెల రిజిస్ట్రేషన్ అయింది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 62,000 కిలోమీటర్ అయితే తిరిగింది. కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. పెట్రోల్ వెహికల్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు, అయిపోయింది. ఎవరైతే కొనుగోలు చేస్తారో కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ముందట 2 టైర్లు వచ్చేసి కొత్త టైర్లు వేశారు. వెనకాల 2 స్టెప్ని షోరూమ్స్ వచ్చినాయి ఉన్నాయి. మిగతా వివరాలని మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి, చాలా నీట్గా ఉంది. రెండు టైర్లు అయితే సీల్ టైర్లు ఉన్నాయి. ముందటి ఫ్రంట్ అద్దం షోరూమ్ సెల్ వచ్చిందే ఉంది, ఇంకా మారలేదు. ఇది షోరూమ్దే, ఇది కూడా షోరూమ్ సెల్ వచ్చిందే, మారలేదు ఏం. ఇంటీరియర్ కూడా చూడండి నీట్గా ఉంది. ఈ డోర్ కూడా అంతా ఒరిజినల్గా ఉంది, మారలేదు. ఈ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది. ఇంటీరియర్ కూడా చూడండి. డ్రైవర్ సైడ్ లైట్గా చినిగింది. 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. VXI ఇది వెహికల్ వచ్చేసి వేరియంట్ వచ్చేసి. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవు. లెఫ్ట్ సైడ్ వ్యూ. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇది. బ్యాక్ సైడ్ డిక్కీ చిన్న డెంట్, వెనక్కి తీస్తుంటే గేట్ తగిలిందంట, చిన్న టచ్ అయింది అంతే. అది కూడా చూడండి, లైట్ కాదు, మేజర్ కూడా కాదు అది, కానీ అద్దం ఒరిజినల్ ఉంది. డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది, మారలేదు. ఇక్కడ రస్ట్ కూడా ఏం రాలేదు చూడండి. ఈ టైర్ కూడా ఒక 50% ఉంది అంతే. బ్యాక్ సైడ్ టైర్లు అరిగినాయి, మొత్తం అరిగిపోయినాయి బ్యాక్ సైడ్. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడ్ వ్యూ చిన్న చిన్న డెంట్లు అయితే పెయింట్ అయింది. ఇక్కడ పెండరు అంతే, ఇది కాదు. ఇటు సైడ్ అంతా ఒరిజినల్ షోరూమ్ పెయింట్. ఈ డోర్ కూడా ఒరిజినలే, మారలేదు. ఈ అద్దం కూడా ఒరిజినలే. 4 పవర్ విండోస్, సెంట్రల్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్కి అది రిమోట్ కూడా ఉంది చూడండి. రీడింగ్ చూడండి, 62,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. కస్టమర్ అది షోరూమ్ ట్రాక్. ఇదొకటి వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఏసీ అయితే ఇమ్మీడియట్లీ కూల్, కొత్త కార్ కాబట్టి ఆటోమేటిక్ కూల్ వచ్చేస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ చూడండి, ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉంది. సైలెంట్, మొత్తం షోరూమ్ ట్రాక్ కాబట్టి సైలెంట్ ఉంది. అప్రాన్స్ కూడా డిస్టర్బ్ కాలేదు చూడండి, అన్ని ఒరిజినలే ఉన్నాయి. పట్టీ కూడా ఇక్కడ షో పట్టీ ఉంటుంది కదా, ఇది ఒరిజినల్ షోరూమ్స్లో వచ్చిందే ఉంది, మారలేదు. కాకపోతే బ్యానెట్ ఒకటే రీప్లేస్ అయింది, అద్దం రీప్లేస్ కాలేదు. షోరూమ్లోనే అయింది, మీకు షోరూంలో తెలుస్తుంది మీకు రీప్లేస్డ్ బ్యానెట్ అని. కానీ ఎక్కడ యాక్సిడెంట్ అయితే మేజర్ అయితే కాలేదు చూడండి, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. ఇంజన్ కూడా నెంబర్ 1 కండిషన్లో ఉంది. ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. హెడ్లైట్లు కూడా షోరూమ్స్లో వచ్చినాయి, షోరూమ్ నుంచి వచ్చింది హెడ్లైట్. ఇది కూడా హెడ్లైట్ షోరూమ్ నుంచి వచ్చింది. అంటే బ్యానెట్ చిన్నగా ఏదో అయింది అంతే, సొట్టబడ్డది అంతే తప్పించి పెద్దగా అయితే ఇవి రీప్లేస్ అవుతాయి, లేకపోతే హెడ్లైట్లు రీప్లేస్ అవుతాయి. హెడ్లైట్లు కాలేదు, షోరూమ్స్ వచ్చినాయి ఉన్నాయి హెడ్లైట్స్. పట్టీ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్స్లో వచ్చిందా ఉంది. ఆప్రాన్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, అంతా ఒరిజినల్ ఉంది వెహికల్ ఇంజన్. నా వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. ఇంజన్ అయితే నెంబర్ 1 కండిషన్లో ఉంది. మిగతా వివరాలను మీకు వీడియోలో క్లియర్గా నేను ఎట్లా చెప్పినా అట్లే ఉంటుంది వెహికల్. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే 5,80,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, ఇందులో ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలని కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9029496999. థ్యాంక్ యూ సో మచ్.